గాయ్స్ నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో, కొద్దిగా అయితే మీరు వెయిట్ చేయండి. సో, ఎవరైతే వెయిట్ చేయట్లేదు ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు వెబ్‌సైట్ అనేది అండర్ ప్రాసెస్‌లో అయితే ఉందనమాట. సో, మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. సో, అసలు మాకు ఇవాళ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారా? లేదంటే పోస్ట్‌పోన్ చేస్తారా? అని అయితే అడుగుతున్నారు. సో, గైస్ ఇక్కడ నేను పోస్ట్‌పోన్ చేసే దాని గురించి కూడా చెప్తా చూడండి. గతంలో చూసుకున్నట్లయితే అస్సలు మనకు పోస్ట్‌పోన్ అయితే చేయలేదు. కానీ సో, కొద్దిగా డిలే అయినప్పటికీ అంటే కొద్దిగా టైం పట్టినప్పటికీ కూడా నైట్ 12కి కూడా కొన్ని ఫేసెస్‌లో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్‌లో సో, 12కి కూడా మనకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, మీరు ఒక పని చేయండి ఖచ్చితంగా చెప్తున్నా. సో, కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. సో, వెంటనే మన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో, బీటెక్ ఎంసెట్ స్టూడెంట్స్ అయితే సో, ఖచ్చితంగా మీరైతే అక్కడ జాయిన్ అయిపోండి. నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో, ఏ నైట్‌లో మనకు అప్డేట్ వచ్చినప్పటికీ కూడా సో, ఎందుకంటే యూట్యూబ్‌లో అయితే మేబీ నేను అప్డేట్ ఇవ్వలేకపోయిండొచ్చు. సో, ఖచ్చితంగా మీరైతే ఏమాత్రం టెన్షన్ పడకండి గైస్. నేను చెప్పినట్లే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుంటే కనుక ఖచ్చితంగా మీకు సో, అనుకున్న కాలేజ్‌లో సీట్ వస్తుంది మామ పక్కా. మీరు ఏమాత్రం భయపడకండి, టెన్షన్ పడకండి. సో, ఇన్ కేస్ మీకు సీట్ రాలేదా సో, బాధపడకండి. నేను దానికి ఏం చేయాలో ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది చెప్తాను. సో, నెక్స్ట్ ఫేజ్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ధైర్యంగా అయితే ఉండండి. సో, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ పెట్టారో కామెంట్ అయితే చేయండి మామ. ఎందుకంటే సో, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏ కాలేజ్ పెట్టారో ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం. మర్చిపోకండి మామ నా కోసం అయితే. సో, ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఏ కాలేజ్ పెట్టారో, మీ ర్యాంక్ ఎంతో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు సీట్ వస్తుందో రాదో చెప్పడానికి